జగిత్యాల జిల్లా రాయకల్ మండలంలోని వండే లింగాపూర్ గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం జన ఆరోగ్య సమితి కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ లావుడ్య సందారాని మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవలను పేదలకు ప్రభుత్వ ఆసుపత్రిలో అందించాలన్నారు. ఆసుపత్రిలో అభివృద్ధి పనులు, వైద్య సేవలు తదితర అంశాలపై వారు చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అబ్దుల్ ఖయ్యూమ్, ఎంపీడీఓ గంగుల సంతోష్ కుమార్, మెడికల్ ఆఫీసర్ కస్తూరి సతీష్ కుమార్, సర్పంచ్ పాలకుర్తి రవి, ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మావతి, స్టాఫ్ నర్స్ మౌనిక, సునీత, ఫార్మసిస్ట్ దీపిక, ల్యాబ్ టెక్నీషియన్ రంజిత్, ఏఎన్ఎం లావణ్య, పంచాయతీ కార్యదర్శి కవిత, కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్ కి చైర్మన్ ధన్యవాదాలు. ఈ హాస్పిటల్ గురించి చాలా సార్లు కూడా జిల్లా జనరల్ బాడీలో త్వరలో ఇనాగ్రేషన్ చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామాల కింద ఏ గ్రామాలు ఉన్నాయో వారందరికీ కూడా ఈ హాస్పిటల్ ద్వారా వారికి సేవలు అందించాలనే ఉద్దేశంతో గౌరవ ఎమ్మెల్యే గారు కావచ్చు, నేను ప్రతిసారి గుర్తు చేయడం ద్వారా దీన్ని కలెక్టర్ గారి రవినాయక్ సార్ ఉన్నప్పుడు దీన్ని తొందరలోనే మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మరి కొత్తగా ఏర్పాటైన హాస్పిటల్ కాబట్టి మరి మనకు సౌకర్యాలు అందుబాటులో లేకుండా అని చిన్న చిన్న ట్రీట్మెంట్ కోసం ఇక్కడ రావాలి మారుమూల జనాలు అని చిన్న బ్లడ్ టెస్ట్ కావచ్చు, యూరిన్ టెస్ట్ కావచ్చు, ఇంతకుముందు ఎప్పుడో చెప్పినట్టు వామిటింగ్స్ కావచ్చు, ఇటువంటి దానికి రాయకల్ హాస్పిటల్ పంపించకుండా ఇక్కడనే ట్రీట్మెంట్ చేస్తే, అలాగే మీరు కూడా అక్కడ ఉన్నటువంటి జనాలకు మారుమూల గ్రామాలు గోన్నపల్లి కావచ్చు, దాట్లపల్లి కావచ్చు, రాంపల్లి, మైలిగూడెం మరి చాలా ఎస్టీ జనాలు చిన్న గ్రామం, అక్కడ ట్రైబల్స్ ఉంటారు ఎక్కువ మంది కాబట్టి అందరికీ కూడా తెలియజేయాలి. ఆ బాధ్యత ముఖ్యంగా ఏఎన్ఎంస్, ఆశా వర్గాలపైనే ఉంటుంది. ఎందుకంటే మీరే వారికి ఎక్కువ అవగాహన కల్పించాలి. ఇప్పుడు హాస్పిటల్ ఉంది, మనకు అందుబాటులో ఉంది, డాక్టర్స్ ఉంటారు, ఏఎన్ఎంస్ ఉంటారు అనేది మీరే వారికి తెలియజెప్పాలి. ముఖ్యంగా ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టు ఈ హాస్పిటల్ కి మరి అవార్డ్స్ వస్తుంది, సెలెక్ట్ అయింది అవార్డ్స్, నేషనల్ అవార్డ్స్ కూడా రావడం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి వెదర్ కావచ్చు, మరి హాస్పిటల్ కి సంబంధించిన నీట్నెస్ కావచ్చు చాలా బాగుంటుంది. ఎవరు వచ్చినా కానీ, ఏ ఆఫీసర్ వచ్చినా కానీ మరి ఈ హాస్పిటల్ బాగుంది, ఇక్కడ గ్రీనరీ కూడా బాగుందనే మాటలు చెప్పిపోతారు. కాబట్టి చెట్లు నాటినటువంటి మన సెక్రటరీ గారికి మరి వారికి సహకరించినటువంటి మన సర్పంచ్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తారు. మరి ఈ గ్రామం ఇంత మంచిగా డెవలప్మెంట్ అవుతుందంటే సెక్రటరీ గారితో పాటు ముఖ్యంగా మోటివేషన్ చేస్తున్నటువంటి మన సర్పంచ్ గారి హస్తం కూడా చాలా ఉంటుంది.